అందరికీ ప్రైజ్ లార్డ్. మళ్ళీ మిమ్మల్ని ఇలా యూట్యూబ్ త్రూ కలుసుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. రిఫ్లెక్షన్కి తీసుకున్న టాపిక్ ఏంటంటే, దేవుడు ఎందుకు మనల్ని శోధిస్తుంటాడు, ఆ శోధించినప్పుడు ఎలా మనము వాటిలో నుంచి సెంటమ్ మార్క్స్ తీసుకొని పాస్ అవ్వాలి. చాలాసార్లు ఈ టెస్ట్ అనేది మన జీవితంలో చాలాసార్లు వస్తూ ఉంటుంది కదా. మనం 10th క్లాస్ రాస్తున్నాం అనుకోండి, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి? 10th క్లాస్ పాస్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలి? ఎగ్జామ్స్ రాయాలి. 10th క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ప్రమోట్ అవుతూ ఉంటాం. ఈ యొక్క ప్రమోషన్ కోసమే చాలాసార్లు ఏం చేయాల్సింది ఉంటుంది? మనం టెస్ట్ రాయాల్సింది ఉంటుంది. మన జీవితంలో మనము ఒకవేళ శోధనలను పోతున్నామంటే దేవుడు మనల్ని ఇంకొక ప్రమోషన్ లేదా ప్రమోట్ చేయాలని ఆయన ఆ శోధనలను పెడుతూ ఉంటాడు. అయితే ఆ శోధనలను ఎలా మనం పాస్ అవ్వాలి? అది అబ్రహాం జీవితంలో నుంచి మనం చూద్దాం. ఎలా మనం పాస్ అవ్వాలి? మనం చాలాసార్లు ఏం చేస్తుంటాము, మన సీనియర్ నోట్స్ తీసుకొని కానీ లేకపోతే మన రిఫర్ నోట్స్ తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఏం చేస్తుంటాము, నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాం. అంటే ఆ ఒక ప్యాటర్న్లో మనం చదివితే పాస్ అవ్వడానికి మనము ఇలాంటివి చదువుతూ ఉంటాం. ఇలానే బైబిల్లో నుంచి మనము ఒక మనిషిని మనం చూద్దాం. అబ్రహాంని దేవుడు చాలాసార్లు చాలా విధముగా ఆయనను పరీక్షించాడు. చాలాసార్లు అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు. కానీ అందులో ఆయన చాలా శ్రమల గుండా లేకపోతే టెస్ట్ గుండా ఆయన వెళ్ళాల్సింది అయింది. అందులోనూ ఆయన సెంటమ్ మార్క్స్ తీసుకొని ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అని ఆయనకు పేరు లేకపోతే ఆయనకు ఒక బిరుదును దేవుడు ఇచ్చాడు. విశ్వాసులకు తండ్రి, అంత పెద్ద బిరుదుని ఎలా దేవుడు అతనికి ఇచ్చి ఉంటాడు అంటే, ఆయన దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో ఆయన ఎన్ని మార్కులు తీసుకొని ఉంటే అంత సెంటమ్ మార్క్స్ని ఆయన తీసుకొని ఉంటాడు. ఆయన విశ్వాసంలో, ఆయన జీవితంలో ఎన్నో పరీక్షలు ఆయనకి. మనం తెలుసు దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని ఉర్ అనే ఒక దేశంలో నుంచి రమ్మన్నాడు. అబ్రహాము ముందుగా టెస్ట్లో పాస్ అవ్వడానికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన ప్రేమించిన జనాంగంలో నుంచి, ఆయన కుటుంబంలో నుంచి ఆయన ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఈరోజు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో మన జీవితం కూడా అలానే ఉంది. ఎలా ఉందంటే మన స్థితిగతులు మారిపోయాయి. ఈరోజు మన కాలేజెస్ లేవు, లేకపోతే మన స్కూల్స్ లేవు, ఈరోజు మన వర్క్ ఆఫీస్ లేవు, అన్ని ఈరోజు ఏం చేస్తున్నాం? ఆన్లైన్ త్రూ చేసుకుంటున్నాం. అంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ చేంజ్. ఒక చేంజ్కి ఈరోజు మనం వచ్చేసాం. ఈరోజు అబ్రహాం జీవితంలో కూడా ఒక చేంజ్ ఉంది, ఒక డిఫరెంట్ చేంజ్. అంటే అతని ల్యాండ్ కానీ అతని యొక్క థింగ్స్ అన్నీ ఇప్పుడు ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఇవన్నిటిని తీసుకొని అబ్రహాంని సారా దేవుడు ఏం చేస్తున్నాడు? రమ్మంటున్నప్పుడు రేపు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు తింటారు, ఇక్కడ తన క్యాటిల్స్కి తను ఫుడ్ పెట్టాలో ఏమీ తెలియని పరిస్థితిలో కూడా అబ్రహాము ఏం చేశాడంటే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దానివల్ల దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చాలాసార్లు మనం దేవుని మాటకు లోబడకపోవడం వల్ల దేవుని యొక్క టెస్ట్లో మనం ఏమైపోతుంటాం? ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలాసార్లు చూడండి, నాకు ఎగ్జామ్ రాదు, నేను రాయను అని కొంతమంది రాయను కూడా రాయరు. నాకు రాదు, నాకు భయము అని. మీరు చూడండి, అక్కడ అబ్రహాం కూడా దేవుని దగ్గరికి దేవుడు పిలిచిన వెంటనే అక్కడ ఏముంటుంది, అక్కడ నాకు అన్నం ఉంటుందా, నాకు కావాల్సిన ప్లేస్ అన్ని కావాల్సినది ఉంటుందా అని అక్కడ క్వశ్చన్ చేయలేదు. కానీ దేవుడు రమ్మన్న వెంటనే ఏం చేస్తున్నాడు? అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి వెళ్తున్నాడు. ఇది మొదటిగా ఆయన పాస్ అవడానికి కారణం ఒబీడియన్స్. రెండోదిగా ట్రస్టింగ్ ఇన్ ద ప్రామిసెస్. అబ్రహాముకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలను నమ్మాడు. మీరు చూడండి, అభిరామ్ అని అంటే దాని అర్థము హిబ్రూలో అభిరామ్ అని అంటే ఉన్నతమైన తండ్రి, ఎక్సాల్టెడ్ ఫాదర్ అని అర్థం. అతనికేమో పిల్లలే లేరు. అబ్రహాము అని దేవుడు ఏం చేస్తున్నాడు? అతనికి పేరు పెడుతున్నాడు. అబ్రహాము అని అంటే దేశములకు తండ్రి అని అర్థం. ఒక్క కొడుకే లేదా అతనికే ఒక పిల్లోడు లేడు, లేదా కుమారుడు లేడు, కుమార్తె లేదు, ఏమీ లేదు. అతనికి ఏం చేస్తున్నాడు దేవుడు? నువ్వు దేశములకు తండ్రి అని అంటున్నాడు. మీరు చూడండి, దేవుడు ఎవరైనా ఆశీర్వదించాలనుకుంటే ఒక బలవంతుడిని పిలిచి, లేకపోతే ఇప్పుడు ఒక ఆర్మీని కాపాడాలి, లేకపోతే ఒక దేశాన్ని కాపాడాలి అనుకుంటే ఏం చేయాలి? బలవంతుల్ని ఏం చేస్తాడు?
మనుషులు బలవంతుల్ని ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎంచుకుంటుంది, మంచి యంగ్గా బలంగా ఉన్న వాళ్ళని ఎంచుకొని ఏం చేస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే ఒక బలవంతుడిని పిలిచి నీకు నువ్వు రారా ఇప్పుడు దావీదుని చూడండి, దావీదు ఒక యంగేజ్లో తీసుకున్నాడు, ఆయనని ఎంచుకున్నాడు, ఒక 25 సంవత్సరాలు ఎంచుకొని ఏం చేశాడు ఆశీర్వదించి అతన్ని ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అలా ఏం చేసి ఉండొచ్చు, అబ్రహాం కాకుండా ఇంకెవరినైనా బలవంతుల్ని దేవుడు ఎంచుకొని ఉండొచ్చు. కానీ నిస్సహాయంగా ఇద్దరుంటే ఒక వృద్ధుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు ఎంచుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అక్కడ అబ్రహాం కూడా అతని యొక్క బలాన్ని మీద నమ్మకం పెట్టలేదు, కానీ దేవుని యొక్క వాగ్దానములను ఆయన నమ్మాడు. ఎలా అంటే ఆదికాండము 11వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ బయలుదేవతలకు వారు ఏం చేశారంట, ఒక శిఖరం లాగా కట్టేసి ఒక టవర్ లాగా కట్టి మనం దేవుణ్ణి అందుకుందాము అనుకున్నారంట. కానీ 12వ అధ్యాయం మీరు వస్తే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనాంగా చేస్తాను, నేనే నీతో ఉంటాను అని అబ్రహాంకి దేవుడు ఏం చేస్తున్నాడు, వాగ్దానాలను ఇస్తున్నాడు. బయలుదేవతలకు ఇట్లా కట్టి దేవునికి మేము అందుకుంటామని చాలాసార్లు మనం కూడా అనుకుంటాం కదా, ఈ టెస్ట్లో పాస్ అవ్వడానికి మన బలం ఏదో యూజ్ చేయాలి, లేకపోతే నేనేదో చేయాలి, అదేదో చేయాలి అనేసి మన సొంత ఆలోచనలు కాకుండా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నమ్మండి అని అక్కడ అబ్రహాం నేర్పిస్తున్నాడు మనకి. ఈరోజు మనం సొంత ఆలోచనలు కాకుండా దేవుని వాగ్దానాలను మనం నమ్ముదాం, పాస్ అవుదాం. మూడవదిగా అబ్రహాంకి పెట్టిన టెస్ట్ అంటే అతని యొక్క ఇంటిగ్రిటీ, అతని యొక్క నమ్మకత్వానికి. సంవత్సరాలు అయిపోయిన తర్వాత బిడ్డనిస్తుంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు, బిడ్డను అడుగుతున్నాడు. కానీ ఏమాత్రము జంకకుండా, ఏమాత్రము ఇంకొక మాట చెప్పకుండా అతను నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. మరి మీరు చూడండి, చాలాసార్లు అనుకుంటాము దేవుడు ఎందుకు మనల్ని ఇంత పరీక్షిస్తున్నాడు, చాలాసార్లు అనుకుంటాము దేవుడు మనల్ని పడేయాలనుకుంటున్నాడా, మనల్ని విరగొట్టాలనుకుంటున్నాడా అని అనుకుంటుంటాం. మీరు చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి అంట, ఒక ఇంజనీర్ ఒక మంచి బ్రిడ్జ్ని సముద్రం మధ్యలో కట్టాడు. దాన్ని కట్టి దాని మీద ఒక పెద్ద ట్రైన్ని నిలబెట్టి ఆ ట్రైన్లో ఎంత వెయిట్ అయితే పెట్టగలుగుతాడో పెట్టి దాన్ని ఒక 10 రోజులు నిలిపాడంట. అయితే ఇంజనీర్ దగ్గరికి ఒక మనిషి వచ్చి అడిగాడంట, ఏమయ్యా నువ్వు కట్టావు అయితే మంచిగా ఉంది, కట్టిన దాన్ని ఏం చేస్తావు, విరగొట్టాలనుకుంటున్నావా అని అడిగితే ఆయన అన్నాడంట, ఆ ఇంజనీర్, నేను కట్టినది ఎంత బలమైనదో చూపించాలి అని అనుకుంటున్నాను అని అన్నాడంట. చాలాసార్లు మన ఇంటిగ్రిటీని మీద కూడా మనకేమవుతుందంటే దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. మనం ఎంత బలంగా ఉన్నామనేది మనం నిరూపించుకోవడానికే దేవుడు ఆ టెస్ట్ని మనకు పెడుతూ ఉంటాడు. ప్రియ సంగమా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒక టెస్ట్ గుండా నువ్వు వెళ్తున్నావైతే, పరీక్షల గుండా నువ్వు వెలుగుతున్నావంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే కానీ, దేవుడు నిన్ను బలపరచడానికే కానీ, దేవుడు దాన్ని పెట్టి నిన్ను ప్రమోట్ చేయడానికే కానీ, నిన్ను పడేయడానికో నిన్ను విరగొట్టడానికో కాదు. ఈరోజు మన స్థితిగతులు, ఈరోజు చాలా పడిపోయిన స్థితిగతులు, మన విశ్వాసం కోల్పోయే స్థితిగతులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు హెబ్రీయులు రాసిన పత్రికలో అంటున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అంటున్నారు. ఈరోజు చాలామంది విశ్వాసము కోల్పోతున్న స్థితిలో ఉంటున్నారు. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు బలపరచాలని అనుకుంటున్నాడు. ఈ టెస్టులు మీకు ఉంటే మీరు ఆనందించండి, అది మిమ్మల్ని బలపరచడానికే కానీ మిమ్మల్ని పడేయడానికి కాదు. నేను చిన్న ఉదాహరణ చెప్తే దీన్ని ముగించాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి మీరు వెళ్ళినప్పుడు చూడండి, లేదా మీరు చాలాసార్లు మూవీస్లో కూడా మీరు చూస్తుండొచ్చు, బెడ్లో ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళకు ఒక మోనిటర్ ఉంటుంది. దాంట్లో ఒక ముళ్ళు పైకి కిందికి పైకి వెళ్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆ మనిషి బ్రతికి ఉన్నాడు అని అర్థం. ఎవరిదైతే ఇలా సమానంగా స్ట్రైట్గా వెళ్తుందో అతను చనిపోయాడు అని అర్థం. మన విశ్వాసంలో కూడా, మన విశ్వాస జీవితం కూడా ఇలా పైకి కిందికి వెళ్ళడమే కరెక్ట్, కొట్టుకుంటూ ఉండడమే కరెక్ట్. అలా కొట్టుకుంటున్నప్పుడే మనం బ్రతికి ఉన్నామని అర్థం. మనము టెస్ట్ గుండా వెళ్తున్నామని అర్థము, మనం బ్రతికి ఉన్నామని అర్థం. మీరు బాధపడకండి, భయపడకండి. ఆ పరీక్ష మిమ్మల్ని ప్రమోట్ చేయడానికే, మిమ్మల్ని ఆశీర్వదించడానికే కానీ మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి కాదు అని దేవుడు ఈరోజు అబ్రహాం జీవితంలో చెప్తున్నట్లే ఈరోజు మన జీవితంలో కూడా చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా.
నిన్న నేడు నిరంతరము మా తోడున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అబ్రహాం జీవితంలో నువ్వు చేసిన మేలను, నువ్వు చేసిన వాటిని మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. నువ్వు అబ్రహాం జీవితంలో ఎలాగైతే పరీక్షలను ఇచ్చి ఆయన విశ్వాసులకు తండ్రి అనే ఒక సెంట్ మార్క్స్ని తెచ్చుకోగలిగినాడో, అలాంటి బిరుదుని తెలుసుకోగలిగినాడో అలా మేము ఉండడానికి మాకు సాయం చేయండి. ఒకవేళ మేము విశ్వాసంలో కోల్పోయిన స్థితిలో ఉంటే వాళ్ళు బలపరుస్తారని మేము నమ్ముతున్నాము. వీటన్నిటిని మీరు చూస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.